శ్రీమాత్రే నమః. ఇది సుమంగళి సువాసిని పూజ. ఇందులో ప్రతి వ్యక్తి మనం ఎంత చేయగలుగుతున్నామా అని చూడాలే తప్ప మనకి ఏమి దొరికిందా అని ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇలా ఆలోచిస్తే దుఃఖం వస్తుంది, అలా ఆలోచిస్తే ఆనందం పెరుగుతుంది. మ్యాక్సిమం ఎంత సేవ చేయగలుగుతాం. ఈ సుమంగళి సువాసిని అర్చనలు ప్రతి స్త్రీ పిలిచినా పిలవకపోయినా పాల్గొనాలి. అయితే పిలవకుండా ఎలా వెళతాం అని అనుకుంటారేమో. ఏదో జ్ఞానానికి కప్పినటువంటి ముసుగు కారణంగా ఫలదానం, వాయన దానం అనేవి ఏర్పడ్డాయి. కానీ ఇది వాయన సమర్పణ. ఇక్కడ దానం కాదు, సమర్పణ. ఎవరు ఎంత సమర్పించుకోగలిగితే సేవ కానీ, శ్రమ కానీ, ధన రూపేణ కానీ సమర్పణ చేసుకోగలిగితే అంత ఎక్కువ ప్రయోజనం, పుణ్యం లభిస్తుంది. శ్రీమాత్రే నమః. దయచేసి అజ్ఞాన దృష్టితో ఆలోచించవద్దు, సుజ్ఞాన దృష్టితో ఆలోచించండి. ప్రతి వ్యక్తి మనకి మనం ఎంతవరకు సేవ చేయగలుగుతామో అంత మ్యాక్సిమం సర్వీస్ అందించాలి. ఇది సుమంగళి సువాసిని పూజ, వాయన సమర్పణ. ఎంతో గొప్పవి మన సనాతన ధర్మ, సంస్కృతి, ఆచార వైభవం. కానీ వీటిని అజ్ఞానపు ముసుగులో కప్పి స్వప్రయోజనాల కోసం చాలా మంది వాడుకున్నారు. సో దీన్ని మీరు పరిష్కరించి 10 మందికి మన ఆచారాన్ని, ధర్మాన్ని, సంస్కృతి యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని చాటి చెప్పండి. మన హైందవ సంస్కృతి ఎలాంటిదంటే తేరా భీ తేరా, మేరా భీ తేరా. నీది నీకుండని, నాది కూడా నీతో పంచుకుంటా అనే గొప్ప విశాల హృదయం కలిగినటువంటి సంస్కృతి, సంప్రదాయం మనది. అంతేకాని నాకేమొచ్చింది, నేనెంత పొందాను అనే సంస్కృతి కానే కాదు. ప్లీజ్, మనం ఏ యుగంలో ఉన్నా ధర్మం ఒక్కటే, దైవం ఒక్కటే. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, త్రేతాయుగమైన కలియుగమైన. సో మీరు ధర్మ, సంస్కృతి, ఆచార వైభవాల దృష్ట్యా ఆలోచించాలే కానీ ఇక్కడ నాకేమి దొరకలేదు అని దయచేసి ఎవరు దుఃఖించకండి. శ్రీమాత్రే నమః.